అందరు నాతో పాటు జై బాలయ్య, జై బాలయ్య. అద్భుతం, అమోఘం. హాయ్ విజయవాడ. ఆహా ప్రెజెన్స్ అన్స్టాపబుల్ సీజన్ 2 లాంచ్. బాగున్నారా? మా బాలయ్య బాబు గారిలో పవర్ తెలుస్తుంది. బాలయ్య బాబు గారు అంటే ఆ మాత్రం ఉండాలి. హీ ఇస్ అన్స్టాపబుల్. అవును, మరి మా విజయవాడకి హార్ట్, మా యూత్, ఈ యూత్ కి హార్ట్ మా బాలయ్య బాబు గారు. చాలా 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 బాగా చెప్పారు. అండ్ ఆ విజయవాడ కనకమ్మ ఆశీస్సులతో అందరి మీద ఉండాలని, అందరికి కూడా వాళ్ళందరికీ దసరా శుభాకాంక్షలు. ఇవాళ మరి ఆ కనక దుర్గమ్మ గారి ఆశీస్సులతో అక్కడ జరిగే ఆ మహోత్సవం రేపు ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. మరి ఆ దసరా పండుగను పురస్కరించుకుని ఆ అమ్మవారి ఆశీస్సులతో ఇవాళ జరుగుతున్న ఈ దసరా వేడుకలకు మీ అందరికీ సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. హార్టీ వెల్కమ్ గైస్. అండ్ అన్స్టాపబుల్ సీజన్ 1 ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికి తెలుసు. అంటే ఆహా ప్యూర్ ఎంటర్టైన్మెంట్, ప్యూర్ ఎంటర్టైనింగ్ కంటెంట్ ఇవ్వాలి అంటే ఆహా అని అంటున్నారు. ఓటీటీ పెడితే మనం ఖచ్చితంగా ఆహా సబ్స్క్రిప్షన్ అందరి దగ్గర ఫోన్ లో కానీ ఇంట్లో టీవీలో కానీ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. 299 కోడ్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే అందరికి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ మీద 100 రూపీస్ ఆఫర్ రాబోతుంది. సో ఈ బ్యూటిఫుల్ ఆఫర్ ని అందరూ ఇవాళ రేపు మన బాలయ్య బాబు గారి పేరు చెప్పి లేదో ఖచ్చితంగా ఈ కోడ్ వాడి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎంతమంది బాలయ్య బాబు గారి కోసం వెయిటింగ్? మీరే కాదు, ఆంధ్ర రాష్ట్రాలు అండ్ ప్రపంచం మొత్తం చాలా మంది ఈవెంట్ లైవ్ లో చూస్తున్న వాళ్ళందరూ కూడా వెయిటింగ్ మా బాలయ్య బాబు గారు ఎప్పుడు వస్తారు అని. అండ్ మా బాబు గారు విజయవాడలో ల్యాండ్ అయ్యారు. ఇంకా కొద్ది క్షణాల్లో ఇక్కడ ఉండబోతున్నారు. సో అన్స్టాపబుల్ విజయవాడ ఫ్యాన్స్ కోసం అన్స్టాపబుల్ సీజన్ 2 లాంచ్ చేయడానికి అన్స్టాపబుల్ ఎనర్జెటిక్ హీరో అన్స్టాపబుల్ గా మన మధ్యకు వచ్చేస్తున్నారు. ఎస్, కానీ బాలయ్య బాబు గారు రావడానికి కొంచెం సమయం ఉంది కాబట్టి మీకు అందరికీ ఆహా ఎంటర్టైన్మెంట్ ఎంత స్వచ్ఛంగా ఉండదో అంత స్వచ్ఛమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఈ స్టేజ్ వల్ల సిద్ధంగా ఉంది. ఆహా ప్రెజెంట్స్ అన్స్టాపబుల్ దసరా ప్రెజెంటెడ్ బై Fun88, స్పాన్సర్డ్ బై చంద్ర బ్రదర్స్, తెనాలి డబుల్ హార్స్ అండ్ అసోసియేట్ స్పాన్సర్స్ ఉషోదయ సూపర్ మార్కెట్. హలో, జై బాలయ్య, జై బాలయ్య. ఆల్రైట్, సో నటసింహం మా బాలయ్య బాబు గారు వచ్చేస్తున్నారు. కానీ దానికంటే ముందు మనం ఆహా సబ్స్క్రిప్షన్ ఆహాలో, ఎంటర్టైన్మెంట్ ఆహాలో, ఒరిజినల్ ఫిల్మ్స్ ఆహాలో, వెబ్ సిరీస్ ఆహాలో, కామెడీ షోస్ ఎన్నెన్నో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు రెగ్యులర్ గా ఎంటర్టైన్మెంట్ కి అతుక్కుపోయాడు అంటే ఖచ్చితంగా ఆహా చూస్తున్నట్టే. అది మీ అందరికీ తెలుసు. సో ఆహాలో ఎన్నో సింగింగ్ కాంపిటీషన్స్, డాన్స్ కాంపిటీషన్స్ అండ్ వెబ్ సిరీస్ వచ్చాయి కాబట్టి 1 by 1 వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ 2020 ఛానల్ ఆహాని ముందుకు తీసుకెళ్ళడం థ్యాంక్ యూ సో మచ్ అజిత్ సార్. ఇలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ మీరు ఇంకా ఎన్నెన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి ఆహా జర్నీ చూసాం. అండ్ బయట నుంచి ఎన్ని వచ్చినా మనది అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది చూసారా, అది కిక్ మామూలుగా లేదు. అలాంటి కిక్ ని మనకి అందించింది ఆహా మాత్రమే. ఇంకా ఆలస్యం చేయకుండా ఆహా జర్నీ చూద్దాం. కానీ మనం బాలయ్య బాబు గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బాలయ్య బాబు గారు ఇప్పుడు చెప్పారు, నేను విన్నాను, నాకు ఇష్టమైన సింగర్ ఒకరు ఉన్నారు అని. ఖచ్చితంగా అంటే ఆయన సినిమా వచ్చింది అంటే ఈ సింగర్ ఖచ్చితంగా ఆ సినిమాలో ఒక పాట పాడతారు, ఒకటి కానీ ఎక్కువ కానీ. ఈజ్ అ ఫెంటాస్టిక్ సింగర్. ఆయనతో కూర్చుంటే నవ్వులే నవ్వులు. వెరీ ఎంటర్టైనింగ్ పర్సన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. ఎనర్జీకి, మాస్ కి, క్లాస్ కి మారుపేరిన మా సింహ గారు. అనిపించేస్తుంది. అంత బాగా పాట పాడుతూ సింహం అంటే చిన్నడే మా సింహ గారికి గట్టిగా చెప్పండి. చాలా ఆనందంగా ఉంటుంది. అన్స్టాపబుల్ స్టార్ట్ అయినప్పుడు హైదరాబాద్ లో ఒక అద్భుతంగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఓపెనింగ్ గా నా చేత ఆ స్టేజ్ లో బాలయ్య బాబు గారు పాడించడం, అది అన్స్టాపబుల్ గా సక్సెస్ అయ్యి మీరు చూశారు. ఎంత చిన్నపిల్ల మనస్తత్వం అంటే బాలయ్య గారిది. నా ప్రివిలేజ్ ఆయన చిత్రాల్లో నా గొంతుని, వారు నటించినటువంటి ఎన్నో చిత్రాల్లో నేను పాడి వారికి నా గళాన్ని ఇవ్వడం, వారికి పాడినటువంటి పాటలు కొన్ని మీ అందరి కోసం గట్టి వేసుకుంటే here we go. I request my co-singers Swati and Shilpa, and at the same time my sound engineer Mr. Naveen. Are you ready? మరి అందరికీ దసరా శుభాకాంక్షలతోటి రేపే దశమి, హ్యాపీ దసరా. ఆహా నుంచి బాలయ్య గారి తరఫున
అన్స్టాపబుల్ 2 లాంచ్ సందర్భంగా దసరా సంబరాల్లో మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశని మార్చిందయ్యా జయ హో దుర్గా భవానీ జాతరతో స్వాగతమే పాడాలా సరిపోదు. స్వాధిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవానా
వచ్చే ముందర ఆయన కోసం రాంబాబు గోసాల రాసినటువంటి అద్భుతమైన పాట వినోద్ సంగీతంలో నేను పాడినటువంటి ఒక పాట ఆల్రెడీ జై బాలయ్య మీ అందరికీ తెలుసు, అది కూడా పాడతాను. ఈ పాట మీ అందరికి వస్తాం. Unstoppable Seasons 2 grand welcome చెప్తూ grand success చెప్తూ thank you very much. This is Simha. చూస్తున్నాం మీరు ఎట్లా పర్వాలేదు చేసినా ఆహా ఓహో అనేలా ఉంటుంది. ఎవరి పేరు చెబితే అభిమానం తగ్గుకు వస్తుందో, ఎవరి పేరు చెబితే ఉత్సాహం మురకలేస్తుందో, ఎవరి పేరు చెబితే మంచితనం దాసోహం అంటుందో, ఎవరి పేరు చెబితే సక్సెస్ సైతం సలాం అంటుందో ఆయనే మన నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ గారు. బాలయ్య బాబు గారి కోసం ఆయన గురించి ఎన్ని చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా రోజులు సరిపోవు, నెలలు సరిపోవు. ఆయన ఒక మనిషి కాదు, అదొక శక్తి. బాలయ్య బాబు అని తలుచుకుంటే మన లోపల నుంచి ఎక్కడి నుంచో కరెక్ట్ చేస్తా శక్తి వస్తుంది. అన్స్టాపబుల్ సీజన్ 2 లాంచ్ అవుతుంది, దాని గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడైతే మనం ఆహా జర్నీ గురించి మాట్లాడుకోవాలి. శ్రవంతి, ఆహాలో ఎన్నో ప్రోగ్రామ్స్, ఎన్నో వెబ్ సిరీస్, ఎన్నో కామెడీ షోస్ వచ్చాయి. అందులో నీ ఫేవరెట్ షో ఏంటి? నాకు బాగా ఇష్టమైనది ఫస్ట్ ప్రయారిటీ అన్స్టాపబుల్. యా, దాన్ని బీట్ చేసే ప్రోగ్రామ్ కానీ టాక్ షో కానీ ఇండియాలోనే లేదు. దాని తర్వాత సింగింగ్ కాంపిటీషన్, సింగింగ్ షోస్ లో, డాన్స్ షోస్ లో,
డాన్స్ ఐకాన్ డాన్స్ షోస్ లో డాన్స్ ఐకాన్ అయితే శాంజాన్ అని సమాంతతో ఒక అద్భుతమైన టాక్ షో, అది కూడా ఇంకో సీజన్ వస్తే బాగుంటుందని వెయిట్ చేస్తారు. నంబర్ 1 యారిది రియానా అండ్ ఎన్నో అద్భుతమైన తెలుగు ఆనాటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఆ కాలంలో చూడలేదు అని అంటే ఆహాలో ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే చూసుకోవచ్చు. ప్రియమణి గారి బాల కాబట్టి ఎన్నో ఒరిజినల్ ఫిల్మ్స్ వస్తున్నాయి, కానీ ఈ జర్నీ మామూలు జర్నీ కాదు. ఇది మార్కెట్ లో ఈ ఆహా అనే పదం గట్టిగా సపోర్ట్ చేస్తుందంటే దీని వెనుక ఉన్న మార్కెటింగ్ జాయింట్స్ గురించి మాట్లాడుకోవాలి. విత్ ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్, లెట్ మీ ఇన్వైట్ ఆన్ స్టేజ్ మార్కెటింగ్ హెడ్ కార్తిక్ గారు అండ్ అలాంగ్ విత్ హిమ్ కంటెంట్ మార్కెటింగ్ హెడ్ రాజ్ గారు టు కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సింహా గారి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తర్వాత నాది కొద్దిగా 2 minutes కూలింగ్ స్పీచ్ అనుకోండి, ఊపిరి పీల్చుకోండి అందరూ. సో ఫస్ట్లీ అందరూ తెలుగు వాళ్ళలాగా నేను కూడా ఇంటర్మీడియట్ విజయవాడలో చేశాను. సో ఇన్ఫాక్ట్ ఇదే రోడ్లో ఈడుగల్లో. సో ఇంటర్మీడియట్ క్లాసుల్లో స్పెండ్ చేసిన టైం కంటే సినిమా హాల్లో స్పెండ్ చేసిన టైం చాలా ఎక్కువ. సో దట్ ఈస్ ద క్రేజ్ we all have for Telugu entertainment and Telugu cinemas. ఇలాంటి క్రేజ్ ఉన్న తెలుగు వాళ్ళకి ఓటీటీస్ ఇవన్నీ వస్తున్నప్పుడు మనకంటూ ఒక ఓటీటీ ఎందుకు ఉండకూడదు? మనకంటూ టీవీ ఛానల్స్ ఉన్నాయి, అలానే మనకంటూ కాంటెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేందుకు ఓటీటీ అనేది ఎందుకు ఉండకూడదు అనే ఒక విజన్ తోటి మొదలైంది ఇది ఆహా. February 8, 2020లో గీతా ఆర్ట్స్ నుంచి అల్లు అరవింద్ గారు, మై హోమ్ గ్రూప్ వీళ్ళందరూ కలిసి స్టార్ట్ చేసిన ఓటీటీ ఇది. నిజంగా చెప్పాలంటే ఈ రోజుకి ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీస్, నేషనల్ కంపెనీస్ ఇవన్నీ ఇక్కడ పెద్ద అవ్వాలని చూస్తున్నాయి. బట్ ఒక కంపెనీ ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి, ఆంధ్ర నుంచి స్టార్ట్ అయ్యి మనం ఇంత పెద్ద అయిన ఛానల్ ఇది. దీంట్లో మేము ఫస్ట్ నుంచి అనుకుంది ఒకటే అండి, చిన్న సినిమా అని కాదు, పెద్ద సినిమా అని కాదు, తెలుగు వాళ్ళు ఏ కాంటెంట్ అయినా ఆదరిస్తారు. సో వాళ్ళకి అన్ని రకాల వెరైటీ కాంటెంట్ కావాలి అనే ఇది తోటి స్టార్ట్ చేసాము. అండ్ ఇప్పటిదాకా రెస్పాన్స్ హ్యాడ్ బీన్ ఎక్సలెంట్. ఇన్ఫాక్ట్ మా సక్సెస్లో నెంబర్స్, సబ్స్క్రిప్షన్స్ అన్నీ ఒక సైడ్ అయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్. ఒక రకంగా చూస్తే ఎంతో చిన్న సినిమా కలర్ ఫోటో, అలాంటి సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. అది ఆహాలో ఎక్స్క్లూజివ్గా మేము అవైలబుల్ చేసిన మూవీ. అలానే అనదర్ థింగ్, ప్రతిరోజు మా మీటింగ్ రూమ్స్లో జరిగే ఒకటే డిస్కషన్, ఏదో ఒకటి కొత్తగా చేయాలి అనేది. అందరూ ఓటీటీల్లో సినిమాలు ఇస్తుంటే మేము వెబ్ సిరీస్ కూడా ఇవ్వాలనుకున్నాం. సరే అందరూ వెబ్ సిరీస్ ఇస్తుంటే లెట్స్ డూ టాక్ షోస్ అనుకున్నాము. సో అలాంటి వాటిల్లో వచ్చిందే శాంజామ్, ఆ తర్వాత అన్స్టాపబుల్. అండ్ దెన్ ఎందుకు ఇండియన్ ఐడల్, ఇక్కడ నుంచి ఎంతో మంది సింగర్స్ హిందీలో పాడి విన్నర్స్ అవుతుంటే మన దగ్గర ఇండియన్ ఐడల్ ఎందుకు ఇవ్వకూడదని ఇక్కడ స్టార్ట్ చేసింది. సిమిలర్లీ ఇప్పుడు డాన్స్ ఐకాన్. సో ఆహా ఆల్వేస్ ఇస్ వర్కింగ్ టువర్డ్స్ గివింగ్ గ్రేట్ వెరైటీ ఆఫ్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ఈ ఇదిలో we almost now one of the largest OTT తెలుగు వాళ్ళందరికీ. ఇన్ఫాక్ట్ అనదర్ బిగ్ సక్సెస్ ఏంటంటే చాలా మంది మాకు యాక్చువల్ అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు ఎవరంటే ఫారిన్ లో ఉండేవాళ్ళు. యుఎస్ లో వీ హ్యావ్ మాక్సిమం సబ్స్క్రిప్షన్స్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లవ్. వాళ్ళకి ఆహా చూస్తే ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. సో దట్స్ హౌ దే ఫీల్. ఇన్ఫాక్ట్ మేము ఎప్పుడైనా ఆహా గురించి అడిగితే దే డోంట్ కాల్ ఇట్ ఆహా, దే సే మన యాప్. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ విత్ దాట్ something that represents the AHA success in a small AV or an ad. ఆ ఊళ్ళో వాళ్ళకి సినిమా అంటే పిచ్చి ప్రేమ అండి, అనవైనా మానేస్తారు కానీ సినిమా చూడకుండా ఉండలేదు. ఊరు కాదు బాబు, సినిమాపురం. ఇక్కడ శుక్రవారం మొదట చూసే వరకు ఏ పని ఉంటారు, అందుకే అది అయ్యే వరకు
ఏదైనా టాక్ షో చేయాలి, ఎందుకంటే మనకు మన సెలబ్రిటీలు మన స్టార్స్ వాళ్ళు మాట్లాడితే చాలా ఇష్టం, వాళ్ళ పర్సనల్ విషయాలు మనకు తెలిస్తే విల్ ఫీల్ హ్యాపీ అనే ఉద్దేశంతో మేము ఒక టాక్ షో చేద్దాం అనుకున్నప్పుడు మేము చాలా నేమ్స్ కన్సిడర్ చేసాం. అంటే మేము అంతకుముందు రానా చేశారు, అంతకుముందు మేము సమంతతో ఒక షో చేసాం. జై బాలయ్య అండ్ రెస్ట్ ఈస్ హిస్టరీ అండి. అన్స్టాపబుల్ ఇండియాలోనే #1 షో అయింది IMDb రేటింగ్ ప్రకారంగా. లక్షల మంది చూశారు, కోట్ల మంది ఎంజాయ్ చేశారు. అండ్ ఆహాని రోజు #1 పొజిషన్లో నిలబెట్టిన షో అన్స్టాపబుల్. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఐ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అన్ అమేజింగ్ glimpse ఫ్రమ్ సీజన్ 1, హైలైట్స్ ఆఫ్ అన్స్టాపబుల్ మీకోసం. సీక్రెట్ యాప్స్ లో చాటింగ్ చేసుకుంటూ అంత ఓపిక లేదు అటు పెట్టి ఇటు పెట్టి వాడేసాడే చాలా పిచ్చి. నాకు భయం ఉండదు, భయానికి వాళ్ళకి సంబంధం. నా చిరుసు తీసుకోదు, పడతాం లేస్తాం ఎవరికే నిలబడతాం. ఇప్పటి వరకు మనమే మాట్లాడుతున్నాము, వాళ్ళు వింటూ ఉన్నారు. మనం పోదాం అక్కడికి, మనమే పోదాం. సో భయ్య మా వాళ్ళకి మంచి గిఫ్ట్ తీసుకురండి. చిన్న క్వశ్చన్స్ అడిగి ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి బాలయ్య బాబు గారి దగ్గర నుంచి స్వయంగా వచ్చిన గిఫ్ట్స్ మీ వరకు మీ సొంతం చేసుకోవాలి. చాలా హ్యాపీగా కూర్చున్నారు ఇక్కడ. జై బాలయ్య. పెద్ద సార్కి ఇవ్వండి సార్. నమస్కారం సార్, దసరా శుభాకాంక్షలు. మైక్ లో ఒక్కసారి నిల్చుంటారా, నిల్చోగలుగుతారా? నిల్చోనా? నిల్చో. అన్స్టాపబుల్ 2 ఎలా ఉండబోతుంది అనుకుంటాం? అవునా? బాలకృష్ణ గారు నటించిన సినిమాలో నీ ఫేవరెట్ సినిమా? సింహ నుంచి మంచి డైలాగ్ కొట్టు, గిఫ్ట్ గెలిచేసుకుంటావు. రెడీ? నువ్వు సినిమా డైలాగ్ గిఫ్ట్ ఇస్తాను, తర్వాత సపరేట్ నీ డైలాగ్. రెడీ? చెప్పే డైలాగ్ చెప్పు. నీ డైలాగ్, నీ సొంత డైలాగ్ చెప్పు. అడవిలో తిరిగే సింహం జనాల్లోకి వస్తే ఎలా ఉండదు, మన బాలయ్య గారు కూడా వస్తే రూపం మారి కదా, రూట్ మార్చి అనుకున్నారా? పౌండ్ ఉంది కదా, పోషన్ దగ్గర అనుకున్నారా? ఈ ఒట్లో బ్లడ్ మాత్రం అవుతా ఉంటది. నా ఒట్లో బ్లడ్ తో పాటు గుంటూరు గారు కూడా మిక్స్ అయి బతుకుతా ఉంటది. జై బాలయ్య. బాలయ్య గారు కాస్త రాజు డైలాగ్స్ మేడం. కెమెరా అది పొరపాటున్నది అయితే. ఇదిగో భయ్యా, ఇదిగో నీకే టీ షర్ట్, బాలయ్య బాబు గారి టీ షర్ట్. ఓకే బాబు గారు, ఇక్కడ మైక్ ఇవ్వండి ఒకసారి. వెనక్కి వెళ్ళొచ్చా? డీటెయిల్లో ఇంట్లో చెప్పలేదా ఇక్కడికి వస్తున్నారని? నిల్చోండి. హాయ్ అమ్మా. బాలయ్య గారి పాటలో ఒక సూపర్ హిట్ పాట ఉంది, అందాల ఆడబొమ్మ. ఆ పాటకి బాలయ్య బాబు గారు ఒక స్టెప్ చేస్తారు. ఆ స్టెప్ చేస్తే నువ్వు గిఫ్ట్ గెలుచుకుంటావు. అగో సింపుల్. ఎవరైతే స్టెప్ వేస్తారో వాళ్ళకి గిఫ్ట్. అక్కడ చూడండి, బాలయ్య గారి డై హార్ట్ ఫ్యాన్ అక్కడ ఆవిడ చేస్తారు. అక్కడికి వెళ్దాం. ఇక్కడ మీరు మెల్లగా సిగ్గుపడుతూ ఉండండి. పాట కాదు, డాన్స్ మ్యూజిక్ వస్తుంది. ఓ మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ నలుగురు ఇక్కడే ఉన్నారు. రెడీ? నలుగురు కలిసి చేస్తారా? 1 2 మ్యూజిక్. వెరీ గుడ్. హలో కొంచెం మైక్ వాల్యూమ్ పెంచండి అమ్మా. ముందు ఊదు, సింహం ముందు కాదు. రవి గారు ఈవిడ ఇంట్లో లేడీ సింహం. అర్థమవుతుంది సార్. సేఫే కదా? అవన్నీ చెప్పేస్తారేంటి?
అటు నుంచి అనుకుంటున్నాం. ఇంకా కొద్ది క్షణాల్లో మన మోస్ట్ లవబుల్, మన మోస్ట్ ఫేవరెట్ బాలయ్య బాబు గారు వచ్చేస్తున్నారు ఆన్ స్టేజ్. జనరల్ గా ఆయన పేరు చెప్తూనే ఇంత ప్రపంచం వస్తుంది, ఆయన డైరెక్ట్ గా వస్తే అయ్యో బాబోయ్. విజయవాడ ఇవాళ 2 దసరా మహోత్సవాలు, ఒకటి కనకదుర్గమ్మ అమ్మవారి కొండ మీద జరుగుతుంటే మరొకటి ఇక్కడ జరుగుతున్న ఉత్సవం. yes సో ఇప్పుడు ఉత్సవం తెలుగులో మీకు వంతన ఎప్పుడు ఇష్టమంట Thank you so much, Ananta. Thank you so much. Looking forward. Dance icon lo మేము మంచి పర్ఫార్మెన్స్ కోసం. ఓకే, మరి ఇంత బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసాం కదా. ఇప్పుడు సింగర్స్ ఒక ఇద్దరు మన కోసం పాటలు పాడి అందించడానికి ఇండియన్ ఐడల్ ఇండియన్ ఐడల్ సీజన్ 1 అంటే తెలుగులో ఇండియన్ ఐడల్ పెట్టగానే అదొక రేంజ్ వెళ్ళిపోయింది. ఆఫ్ కోర్స్ మా వాడు శ్రీరామ్ చంద్ర హోస్ట్ అండ్ జడ్జెస్ అందమైన జడ్జెస్ ఉన్నారు. వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఇండియన్ ఐడల్ నుంచి సింగర్స్ వస్తున్నారు పర్ఫార్మ్ చేయడానికి. ఎవరు? రేణు అండ్ జయంత్. జయంత్ ఓకే, రేణు అందమైన అమ్మాయి. కాదు, ఎంత అందమైన నువ్వే చూస్తావుగా. ఓకే, లెట్స్ వెల్కమ్ ది అందమైన రేణు అండ్ జయంత్. హాయ్. జై బాలయ్య. జై బాలయ్య. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి చూస్తున్నాం, స్లోగన్స్ ఎవరు చెప్పట్లేదు ఏంటి? బాలయ్య బాబు గారు మీరు అది స్టార్ట్ అవ్వట్లేదు అంటే ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది, మరి రైట్ సైడ్ రావట్లేదు. రైట్ సైడ్ నుంచి క్రౌడ్ ఎక్కడ? మా ఇంట్లో సూపర్. సో ముందుగా నేను ఇక్కడికి రావడానికి కారణం ఆహా టీమ్. సో తెలుగు ఇండియన్ మీరు ఎంతో అందరూ మనస్ఫూర్తి కోరుకుంటూ సో మీకోసం మేము ఒక మంచి పాట పాడిపోతున్నాం. సో అఖండ టైటిల్ సాంగ్.
నుంచి వస్తుందంటే బాలయ్య గారు తన సింహాసనం మీదే నటేష్ బాలయ్య కొద్దిసేపులో సార్ కూడా వచ్చేసారు ఇక్కడికి. ఇదేలాగా మాకు కూడా అనౌన్స్ చేస్తారు. మాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది. నాకంటే బయట టాక్ వినిపించింది. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ ది మదర్స్ వూమ్. శివుడికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆటలు కనాలంటే క్యాలిక్యులేషన్, పెంచాలంటే క్యాలిక్యులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాలిక్యులేషన్. ఇలాంటి హ్యూమన్ లైఫ్ ఇలా అయితే చూడాల్సి వస్తుంది. వినాశ్రియ ధనం నాస్తి, వినాశ్రియ గమనం నాస్తి, వినాశ్రియ లోక నాస్తి, వినాశ్రియ సృష్టి ఏమం నాస్తి. స్త్రీ అంటే ధనం లేదు. ట్రై చేస్తారా? అఫ్కోర్స్ అంటే బాలయ్య బాబు గారి డైలాగ్స్ అంటే అందరికి చాలా ఇష్టం, చెప్తూనే ఉంటాం. మీరేమన్నా మీ స్టైల్లో చూడాలనుకోకు అంటే సార్ చేసిన ఎగ్జైట్మెంట్. బాలయ్య బాబు గారు వచ్చేసారు, ఇక్కడే ఉన్నారు. ఇంకొద్ది సేపట్లో సీన్ మీదకి రాబోతున్నారు. బట్ బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ అమేజింగ్ రెస్పాన్స్ వన్స్ అగైన్. హలో విజయవాడ. ముందు వాళ్ళకి ఇబ్బందికి జరుగుతుంది. అండ్ పోలీస్ సిబ్బందికి అండ్ బౌన్సర్స్ అండ్ వాలంటీర్స్ కి ప్లీజ్ సహకరించండి దయచేసి. ఆల్రైట్, ఓవర్ టు జయంత్ అండ్ రే. కొత్త ఒరిజినల్ ఫిల్మ్ రాబోతుంది. ఇట్స్ షో ఆన్ ఆహా అండ్ దానికి సంబంధించిన బ్యూటిఫుల్ హీరోయిన్ నవ్య స్వామి వచ్చారు. ఎస్, సో హాయ్, వెల్కమ్ నవ్య స్వామి, వెర్ యు ఆర్. హాయ్ అండ్ హాయ్ సురేష్. ఓకే, సో మూవింగ్ అహెడ్. అలాగే మా కామెడీ దసరా గురించి, దసరా వేడుకలు అని చెప్పాం. ఆహా ప్రాజెక్ట్ ప్రజెంట్ చేస్తున్న అన్స్టాపబుల్ సీజన్ లో దసరా వేడుకలు అని చెప్పాం. దసరా గురించి ఒక్క ముక్క మన ఇద్దరం మాట్లాడలేదు. సో ఆ దసరాని ఇప్పుడు మన కళ్ళకి కట్టినట్టు చూపించడానికి క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో క్లాసికల్ డాన్స్ తారలు. లెట్స్ వెల్కమ్ ఆన్ ది కాల్ ఆఫ్ శ్రేయాస్ మీడియా డాన్స్ ట్రూప్. మీడియా ప్రజెంట్ చేసినటువంటి క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ని చేయడానికి డాన్సర్స్ రెడీగా ఉన్నారు. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు మనం చేయండి. మీదకి ఇన్వైట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సంగీత సామ్రాజ్య సంచారిణి, సంగీత సామ్రాజ్య సంచారిణి, శృంగార సన్నుత శ్రీ చక్ర మధ్య నివాసిని, ఉన్నత పాండ్య మధ్య నివాసిని, కాలడి శంకర హృదయ నివాసిని, కాలడి శంకర హృదయ నివాసిని.
నందమూరి బాలకృష్ణ గారు. ఎస్, నటనైనా సరే, హోస్టింగ్ అయినా సరే, ఏదైనా ఆ శక్తితో. ఎస్, ఒక్కసారి అదే రిపీట్ అవుతుంది. అన్స్టాపబుల్ సీజన్ 1 IMDb రేటింగ్ ప్రకారంగా ఇండియాస్ బెస్ట్ టాక్ షో అయింది. అండ్ ఇప్పుడు అన్స్టాపబుల్ 2 వరల్డ్ లోనే బెస్ట్ టాక్ షో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హార్టీ వెల్కమ్ టు ఎవ్రీవన్ టు ఆహా ప్రెజెంట్స్ అన్స్టాపబుల్ 2 ఉదయ సూపర్ మార్కెట్ అండ్ విజేత సూపర్ మార్కెట్. అండ్ ఇప్పుడు విచ్చేసిన మా ఓంకార్ అనేకి హాయ్ అనే, అండ్ యశ్వంత్ మాస్టర్ హాయ్, అండ్ అలాగే ఇప్పుడే విచ్చేసిన మోనల్ గారు హాయ్ మోనల్, లుకింగ్ వెరీ ప్రిటీ. అండ్ ది ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామచంద్ర, హార్టీ వెల్కమ్ టు యూ. లవ్ యూ బ్రో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అన్స్టాపబుల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను చూడాలి. నీ ఫేవరెట్ ఎపిసోడ్ ఏంటి శ్రవంతి అన్స్టాపబుల్ సీజన్ 1 లో? అన్ని ఎపిసోడ్స్ ఒక క్వశ్చన్ కానీ లేకపోతే ఒక ఎపిసోడ్ కానీ ఎంత బాగా నేను ఆకట్టుకుందో? ఒక్కటే అంటే చెప్పలేను, ఎందుకు, బికాస్ మాట్లాడుతూ అవతల వాళ్ళని కూడా అదే విధంగా నవ్విస్తూ హడావిడి చేసినప్పుడు రాజమౌళి గారు వచ్చినప్పుడు మాత్రం ఇద్దరికి ఒక్క రేంజ్ లో పడిన ఫీలింగ్ అనిపించింది. నిజంగా అంటే భయం అండ్ బాలయ్య బాబు గారు రెండు ఒక చోట ఉండవు అండ్ సంబంధం లేదన్నారు. మ్యూజిక్ మూమెంట్స్ ఎన్నెన్నో ప్రామిస్ చేస్తుంది ఆహా ఈ రోజు. ఒకటి కాదు, జరుగుతుంది. ఇంకా కొన్ని క్షణాలు మనందరినీ పలకరించబోతున్నారు. The stage is set for the launch of Unstoppable 2. ఎంతో ఒరిజినల్ కంటెంట్ వస్తుంది అండ్ ఎప్పటి నుంచో వస్తుంది అండ్ ఫ్రెష్ కంటెంట్ రిలీజ్ అవుతుంది తొందరలో. షో కానీ ఎవరైనా వస్తే స్టేజ్ కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ స్టేజ్ ఇస్ ఆల్ సెట్. ఇంకా కొద్ది సేపట్లో మన బాలయ్య బాబు గారు వచ్చేస్తారు కదా చూసాం. సో ఇప్పుడు బాలయ్య బాబు గారు వచ్చే టైం అయింది కాబట్టి ఒక్కసారి మాకు ఇందాక మరి ఆయన రాగానే మీరు ఎలా కనిపిస్తే మాకు సార్ పాపం ఇప్పుడు యాంకరింగ్ నేర్చుకుంటుంది సార్. ఒకసారి అతను అయిపోతుందో కానీ వెనకాల ఏమీ తెలియని వెనకాల ఆపిల్స్కాయ మొక్క అంటే వీళ్ళు మ్యాచ్ కూర్చున్నారు. కానీ వీరాభిమానులు మన బాలయ్య బాబు గారు అంటే సో సార్ యాదవరాజు గారు ఇక్కడ బాలకృష్ణ డైలాగ్ చెప్పాలి అంటే యాదవరాజే అని బయట టాక్ ఉంది. సో ఏదైనా బాలయ్య బాబు గారి డైలాగ్ మంచిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్తే అందరూ చప్పట్లు కొడతారు, లేకపోతే అవే చప్పట్లు చెప్పగలమాట. సో అందరికీ నమస్కారం. బాలబాబు డైలాగ్ అంట అది నేను చెప్పలేదు అన్నమాట. ఎందుకంటే అంత పెద్ద గొప్ప అయిన డైలాగ్ నేను చెప్పాలంటే ఆహ్లాదం నాకు ఏది కావాలి. పులిహార కలగదు డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పండి. నాకు బాలయ్య బాబు డైలాగ్ ఒక డైలాగ్ అంటే చాలా ఇష్టం. అంటే ఒక డైలాగ్ మాత్రం నాకు బాగా స్పెషల్ గా ఇష్టం. ఎందుకంటే ఆయన అలా గొడ్డలి పట్టుకుని అలా ఊపి చెప్తా ఉంటారు అన్నమాట. సరే చెప్తా. తరం మారినా తత్వం మారలా, ఎక్కడికి వెళ్ళినా కడుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది, పద్ధతిగా బతికితే 10 ఏళ్ళ లైఫ్ ఉంటుంది. కాదు అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని దొరికేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా అని కొవ్వు కలిసి తలకాయ తోస్తా. యూ హ్యావ్ ఓన్లీ 6 hours ఆఫ్ టైం. ఈ లోపు సిటీలో కనిపించదు. బాలయ్య బాబు గారి అభిమానులందరికీ అంకితం. జై బాలయ్య. సూపర్. అంటే
దగ్గర నుంచి చూసాను కాబట్టి అందరూ అభిమానులే. మా భాస్కర్ బాలయ్య బాబు గారు అన్స్టాపబుల్ 2 తోని వస్తున్నారు కదా. నీ సైడ్ నుంచి విషెస్ మా బాలయ్య బాబు గారు. అది సరే కానీ నీకు పెళ్ళైందా? చేసుకుంటారా? పెళ్ళి అవ్వలేదు కానీ పిల్లలు ఉన్నారు. ఇవన్నీ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ లో చేయండి. నందమూరి ఫ్యాన్స్ అంటే క్రమశిక్షణ పెట్టింది పేరు కాబట్టి. ఓకే, సో ఆల్ ద బెస్ట్ అందరు కలిసి ఆల్ ద బెస్ట్ బాలయ్య బాబు గారు ఫర్ అన్స్టాపబుల్ 2. గట్టిగా చివరిగా ఒక మాట, దేవుడు గుడిలో ఉంటాడు, బాలయ్య బాబు అభిమానులు గుండెలో ఉంటాడు. ఆయన వెంట జనం, ఆయన ఉన్న చోట ప్రబంధనం. సూపర్ హరి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటివి వస్తుంటే రాసుకొని వస్తాడు ఇట్లాంటివి. థ్యాంక్ యూ సో మచ్. అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో కొడుకు చావుతోనైనా అర్థమై ఉండాలి. అర్థం కాదా? ఒకడు మంచి కోరి మా వైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకు వస్తాం. చెడు కోరి అడిగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. నా అడుగు పడితే నాతో ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి, సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, ఎవరైనా పదరైనా నేను దిగినంత వరకే. వన్స్ ఏ సెకండ్ హిస్టరీ రిపీట్.
Hearty welcome to the one and only Natasimham Nandapuri. And Ravi garu, సినిమాలే కాకుండా యాంకరింగ్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఇప్పటి వరకు డాన్స్ చూసాం, పాటలు విన్నాం, ఎంట్రీ చూసాం. ఇక మీ అందరి కోసం కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ లో కామెడీ చూసి మనందరినీ అందించడానికి ఈ గ్యాంగ్ ఇప్పుడు మనల్ని ఆహాలో సింపుల్ గా చెప్పాలంటే పులిహార బ్యాచ్ అంటే పులిహార ఉప్మా బ్యాచ్ అన్ని బ్యాచ్ నవ్వించడానికి ఏమన్నా చేస్తారు మన బ్యాచ్. అది వెల్కమ్ అండ్ బాలయ్య బాబు గారు వచ్చారు. అన్స్టాపబుల్ 2 లాంచ్ జరుగుతుంది. సో ది స్టేజ్ అండ్ హాయ్ అందరికి, ఇక్కడికి వచ్చిన బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరికి హాయ్. మరి మా నటసింహం బాలయ్య బాబు బాలయ్య బాబు గారు కూడా హార్టీ వెల్కమ్ సార్. సింహం చూస్తున్నాం. ఇది ఇంతకన్నా జీవితంలో అదృష్టం రాదేమో. ఆయన ముందు ఇలా మాట్లాడడం, ఆయన ముందు చేయడం. సో మేము కూడా మీలో ఒకరం. మా అదృష్టం కొద్ది ఈరోజు ఆయన ముందు నిలబడ్డాం. మనడు అంటే బేసిక్గా రాజుకి డైలాగ్ గుర్తుండవు, అలాంటిది ఆయన ముందు అంటే ఇంక మొత్తం గుర్తుండవు అనమాట. అంతే కదా, శివరేన్ అవుతుంది నాకు. అంటే ఫస్ట్ టైం ఒక హీరో నా జీవితంలో ఫస్ట్ టైం ఒక హీరో నేను ఎదురుగా చూడను. అలాంటి సినిమా నేను అంటే నాకు మాట ఇంట్లో వస్తుంది. సో బాలయ్య బాబు గారి కోసం మా తరపు నుంచి ఒక మంచి పాట సార్. మా బేసిక్గా మాది రాయలసీమ. ఎప్పుడైనా బాలయ్య బాబు గారు హోమ్లో కూర్చున్నారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. ఫస్ట్ సింహం షూటింగ్ లో చిన్న పిల్లడు సార్, ఒక దిమ్మ నుంచి కింద పడ్డా. కానీ సినిమా 50 days ఫంక్షన్కి వచ్చారు. సో అప్పుడు తొక్కిసార్లు ఒక ఆయన చనిపోతే వాళ్ళ ఫ్యామిలీని పిలిచి ఆ ఫ్యామిలీ ఆదుకొని ఈరోజు అండగా బాలయ్య బాబు గారు ఉన్నారు. అది నాకు తెలుసు. సో బాలయ్య బాబు గారికి వచ్చి ఒక పాట మా సింగర్ నవసందీప్, మా రాయలసీమ జానపదం, మా రాయలసీమ సింహానికి. సార్ నమస్కారం సార్. బాలయ్య బాబు గారు మీకు సాటి ఎవ్వరు లేరు, నువ్వు చేసినాను హోరు నా పాటలు జోరు చూడు. బాలయ్య బాబు గారు సాటి ఎవ్వరు లేరు, బాలయ్య బాబు గారు మీకు సాటి ఎవ్వరు లేరు, నేను చేసినాను హోరు నా పాటలు జోరు చూడు. కర్నూలు జిల్లాలోనా వందడుగుల కటౌటు మీది, వందడుగుల కటౌటు మీది, దానికి పెట్టిన డబ్బులు నావి. కర్నూలు జిల్లాలోన 100 అడుగుల కటౌటు మీది, 100 అడుగుల కటౌటు మీది, దానికి పెట్టిన డబ్బులు మాది. అదే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదే ఆహాలో కామెడీ ట్రాక్ ఎక్స్చేంజ్ అని చెప్పి మాది కూడా ఒక షో రాబోతుంది త్వరలో. సో చాలా హ్యాపీగా ఉంది. ఆ ఫ్యామిలీలో మేము కూడా ఒక మెంబర్ అయినందుకు. సో హరిగారు ఒకసారి మనం సిట్. ఓకే సార్, బేసిక్గా మేము చిన్న కమెడియన్ సార్. మాది ఆహాలో కొత్త షో స్టార్ట్ అవుతుంది. మీ సమక్షంలో ఒక చిన్న స్కిట్ చేద్దామని మేము ప్రిపేర్ అవుతాం సార్. మీరు బాలయ్య బాబు పరిచయం అక్కర్లేని పేరు, అభిమాన హృదయాలే ఆయన ఊరు. మీరు కనబడితే హీరోలు వేస్తాం, మీ కటౌట్కు పూల మాలలు వేస్తాం, మీ డాన్స్కి చప్పట్లు కొట్టాం, మీ టికెట్ల కోసం మా జీవితానికి. సో ఇప్పుడు చిన్న స్కిట్ ఏంటంటే డైరెక్ట్ చేశాను. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఒక ఊర్లో పెడదామని వచ్చా. సో నా హీరో ఎవరో మీ అందరికీ పరిచయం చేయాలి. నేను ఒక డైరెక్టర్ని. నేను తీసుకున్న హీరో ఎవరంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాడు మా హీరో. సో హీరో గారు అదిగో మా హీరో గారు వచ్చేసారు. కర్ణంతో మా హీరో గారికి ఆహ్వానం. సార్ ఒక్కసారి మా వాళ్ళకి హాయ్ చెప్పండి సార్. హాయ్ హాయ్ అందరికి హాయ్ హాయ్. లవ్ యూ గైస్, లవ్ యూ. చల్ల చూడు అటుపప్పున్నారు. సారీ లవ్ యూ. ఎక్స్ట్రా చేయదు నువ్వు హీరోలో. చెప్పు. ఈ రోజు ఈ ఊరికి రావడానికి చాలా సంతోషం ఉంది సార్. అది కాదు సినిమా గురించి. మా సినిమాలో పాటలు చూసారా? మన తెల్లని సినిమా, హర్రర్ సినిమా పాటలు లేవు. మా సినిమాలో హీరోయిన్ ఎట్లుంది? అరే మన సినిమాలో హీరోయిన్ లేదా,
సార్ ఒకరే హీరో ఎన్నిసార్లు చెప్పాలా కరెక్ట్ మాట్లాడు సినిమా చూసారా మా సినిమా చూసారా నువ్వు హీరోవా సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు రిలీజ్ ఈవెంట్ సారీ సో సార్ మీరు ఎక్కువ మాట్లాడద్దు మనం దొరికిపోతాం మనం ఏదో ఊరికి వచ్చాం సార్ రిలీజ్ ఈవెంట్ ఈ ఊరిలో ఈ ఊరు పేరేంటో తెలియట్లేదు ఈ ఊరు జనాలు ఎవరు కనబడట్లేదు ఈ ఊరి పేరేంటి అన్స్టాపబుల్ పల్లి అన్స్టాపబుల్ పల్లె అంటే మేము బాలయ్యబాబు గారు వేరే అన్స్టాపబుల్ పల్లె పెట్టారా అవును సార్ పేరు మార్చొచ్చుగా మార్చాం ఏ పేరు పెట్టారు అన్స్టాపబుల్ పల్లి 2 అన్స్టాపబుల్ పల్లె 2 ఏంటి షో ఏంటంటే ఆ పేరు మీ ఊరి పేరు కింద మార్చుకున్నారా ఎందుకు ఏ జిల్లా మీది ఇది ఆహా జిల్లా ఆహా జిల్లా అన్స్టాపబుల్ ఊరు ఓకే ఆ ఊర్లో మనం ఈవెంట్ చేస్తాం అంటే అదృష్టం తమ్ముళ్ళు మీరు కొంచెం పక్కకు ఉండండి హీరో ఎవరు చెప్పి హీరో ఆయన కనబడపోవచ్చు లైఫ్ లో తక్కువవచ్చు డైలాగులు మర్చిపోవచ్చు అయినా హీరో ఆయనే హీరో కదా మా ఊర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అభిమానులు ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం అనుకో మనకి ఇంప్రెషన్ అయిపోతుంది మన సినిమా పబ్లిసిటీ అవుతుంది ఓకే తమ్ముడు ఈ ప్రాబ్లం ఏంటో చెప్పు అమ్మ లేదంట సార్ ఒక చెక్ ఇచ్చాను సార్ 2 లక్షలు చెక్కేమండి 2 లక్షలు బాబు అమ్మ లేదా బాధపడుతూ ఇగో ఈ చెక్ తీసుకో హీరో గారు ఇచ్చారు అవును అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మ ఊరికి పోయింది సార్ అమ్మ ఊరికి వెళ్ళిపోయిందా అది 2 లక్షలు చెక్ తీసుకొని చెప్పాలా సార్ చేయమైంది సార్ అయ్యో సార్ ఇది సార్ ప్రాబ్లం అంటే 4 లక్షలు ఇచ్చేయండి చెప్తా ఓకేనా ఇగో 4 లక్షలు ఇగో చెక్ తీసుకో చెయ్యాలా పోయింది ఇది లోపల పెట్టి వేయింది సార్ అరే నా కొడుక లోపల ఇది చేయపోయిందా సార్ తప్పేనా సార్ అయ్యో అవును సార్ ఇలా అమ్మ నాన్న ఏడున్నా కనీసం ఈ బాబుని చూసినట్టయితే ఇక్కడ ఉన్నా అది తల్లిదండ్రులు సేవింగ్ రావాల్సింది కోరుకుంటున్నాను కొంచెం బరిలో ఉన్నా తప్పేడు పెట్టి బాబు ఎలా తప్పే నేనా సార్ 10th ఎగ్జామ్ రాసుకుని తప్పిపోయినా సార్ 10th ఎగ్జామ్ రాసుకుని తప్పిపోయాడు సార్ మీ బాధ మీరు జెన్యూన్ కట్టాలి సార్ బాబు అవునా ఏంటి కష్టమని చెప్పు నాకు ఈ ఊర్లో ఉండేదానికి ఇల్లు కూడా లేదు సార్ అయ్యో ఇది రీజనబుల్ రా ఇది రీజనబుల్ పాయింట్ పాపం ఉన్నట్టుగా ఊరికి లేదండి ఇల్లు ఊర్లో ఉన్న ఇల్లు లేదంట అది పాప మా ఇంకో 2 లక్షలు ఇస్తే కనీసం 2 లక్షలే ఒక నిమిషం ఓకే చెక్ తీసుకో ఊర్లో ఉండు అవును ఇన్నాళ్ళు ఊర్లో ఇల్లు లేదా కదా ఎక్కడున్నావు పక్కూర్లో సార్ ఇల్లు పక్కూర్లో ఇల్లు ఉందా మరి చెప్పాలి కదా ఇలా అరే ఇక్కడ ప్రీలీజ్ అవుతుంది హీరో గారు మాట్లాడుతున్నారు అందరూ బాలగౌడ కోసం ఇప్పుడు టాలెంట్ చూపించున్నా మా బొమ్మది పాడు పది మాత్రం సార్ మీరు ప్రమోట్ చేశారు కాబట్టి కామెడీ స్టార్ట్ చేయండి సో హరి సో ఎన్నాళ్ళు మమ్మల్ని టీవీలో ఆదరించారు ఫస్ట్ టైం మేము ఓటీటీలో అడుగు పెట్టబోతున్నాం ఎన్నాళ్ళు మన తెలుగులో స్టాండప్ కామెడీ షో అనేది ఇప్పటివరకు రాలేదు కొత్త అంటే మనకి టెలివిజన్లో ఒక స్టాండప్ కామెడీ వచ్చింది ఓటీటీలో స్టాండప్ కామెడీగా సో ఇది ఖచ్చితంగా మేము ఛాన్స్ ఇచ్చినాడు చాలా రోజుల తర్వాత అందరం ఒక సపరేట్ గా స్టాండప్ కామెడీ అని చెప్పి అంటే స్టాండప్ ఒక్కొక్క పర్ఫార్మెన్స్ తోని సో ప్లీజ్ మీరు ఇంతవరకు ఎట్లయితే ఆదరించారో అదే ప్రేమ ఉంటుంది అనుకుంటున్నాను లవ్ యూ సో మచ్ సార్ మీ ముందు మా డీజే పడినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ప్రతి ఇంట్లో ఆహా ఎలా అయితే ఖచ్చితంగా ఉంటుందో ప్రతి ఇంటికి ఒక రామాయణం కథ ఉంటుంది కదా సో ఇంటింట రామాయణం సో ఫస్ట్ మనం ఈ సినిమాకి సంబంధించి ప్రోమో చూద్దాం దాని తర్వాత మాట్లాడుతున్నాం ఓకే కెన్ వి హావ్ ది బాలకృష్ణతో బంధించుకోవాలి ట్విట్టర్లో పోస్ట్ పెట్టించుకోవాలి అని చెప్పేసి అనుకునేవాడిని అండ్ లక్కీగా ఆహా వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే నాకు ఛాన్స్ దీని ద్వారా నాకు ఇప్పిస్తున్నారు బాలకృష్ణ గారు సరే ఆయన రిక్వెస్ట్
ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇదిగోండి మీరు Okay, ready production. Release Ramayana. These are release. Release it. Legend. మీరు అసలు హైలైట్ అన్న. మీ అసలు గొప్ప ఫ్యామిలీ ఏ ఊళ్ళో ఉండదు తెలుసా? అంత మంచిగా ఉన్నది కానీ నాకు ఎక్కడో కొడుతుందన్న. అందరికి కన్స్ట్రక్షన్ బోర్డే కావాలి, కంప్లీట్ ఇచ్చేదే కావాలి. బరాబర్ పోదాం బావ. అరే ఏ ఫ్యామిలీ రా మీది, అందరు హాలలోనే ఉన్నారు. అరే మీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉందిరా. తెలుగు వారి కొత్త అలవాటు. వెరీ గుడ్. ఇంకింత రామాయణం ఈ టీజర్ గురించి ఫస్ట్ ప్రొడ్యూసర్స్ యాక్చువల్లీ మీ అందరితో పాటు అండ్ పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ టీజర్ రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ టీవీలో నన్ను చూశారు, ఎంతగానో అభిమానించారు. యూ హ్యావ్ ఆల్ సపోర్టెడ్ మీ. అదే సపోర్ట్ ఇంకా అందిస్తారు అని కోరుకుంటున్నాను. అండ్ మా ఇంటింటి రామాయణ సినిమా టీజర్ మీకు నచ్చి ప్రతి ఇంటి రామాయణం అవుతుంది అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇద్దరు పర్సన్స్ వల్ల ఈ సినిమా ఇంతవరకు వచ్చిందండి. ఫస్ట్ మార్తి గారు అండ్ నాగవంశీ గారు, వాళ్ళిద్దరు కలిసి ఈ కథ విని ఇంత మంచి స్టోరీని వాళ్ళ సమక్షంలో చేయాలి, బయట ఎవరికి పంపొద్దు అని చెప్పేసి నాకు ఇద్దరు ప్రొడ్యూసర్స్ని సెట్ చేశారు, వెంకట్ గారు అండ్ గోపి అన్న. థ్యాంక్ యూ అన్న. మేమందరం కలిసి ఈ సినిమాని ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసాం. నాకు వీళ్ళిద్దరు మంచి టీమ్ని, మంచి టెక్నీషియన్స్ని, అంటే నా కెమెరామెన్ కానీ, ఎడిటర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ అందరు నేను ఏది అడిగితే అది ఇచ్చుకొని నాకు బాగా సపోర్ట్ చేశారు. షూటింగ్ చేసినప్పుడు మేము అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. చూసేటప్పుడు మీరు అంతకన్నా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నవ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటింత రామాయణం ఉన్నారు కాబట్టి డాన్స్ ఐకాన్ ఒక రీసెంట్ సెన్సేషన్ అని అందరికి చెప్పొచ్చు. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో ఫుల్ ఫ్రీ స్టైల్ డాన్స్, మంచి డాన్స్ చూపిస్తూ పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో ఈ బలుగమ్ము అంటూ అంటే పోదు
మాటకున్నా గానీ ఏమో లోన తగ్గేమో నాదేమంటు సినిమా అదే స్టెప్ ఇంకోసారి రిపీట్ చేసుకో. గట్టిగా చెప్పడంతో మా ఓంకార్ అనేది స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. హాజీ వెల్కమ్ అన్నయ్య. హాయ్ మోనల్ గారు, హాయ్ యశ్వంత్. విజయవాడ ప్రేక్షకులందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఒక పక్కన కృష్ణమ్మ, ఒక పక్కన దుర్గమ్మ, మన పక్కన బాలయ్య. ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు. ఎందుకంటే అన్స్టాపబుల్, నాకు తెలిసి ఈ పేరు ఆయనకొక్కరికి మాత్రమే డిక్షనరీలో ఉంది, ఇంకా ఎవరికి సూట్ కాదు. ఆ అన్స్టాపబుల్ తో ఒక చరిత్ర సృష్టించారు ఆహాలో. మరి ఇప్పుడు అన్స్టాపబుల్ 2 తో రాబోతున్నారు ఆహాలో. సో సార్ బాలయ్య గారు, అన్స్టాపబుల్ 1 నుంచి 2 ఉంటుందని మేము అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ దుర్గమ్మ ఆశీస్సులతో ఆ సక్సెస్ మీకు అందరూ మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. అండ్ అలాగే డాన్స్ ఐకాన్, బిగ్గెస్ట్ తెలుగులో సెన్సేషనల్ డాన్స్ రియాలిటీ షో ఆహా, ఈరోజు అంత పెద్ద సక్సెస్ ని మేము మీకు అందించగలిగామంటే ఆహా సపోర్ట్ వల్ల ఈరోజు అది సాధించగలిగాము. అండ్ అలాగే ప్రొడ్యూసర్స్, కో ఓనర్స్, జడ్జెస్ అండ్ లవ్లీ కంటెస్టెంట్స్ అందరి వల్ల ఈ సక్సెస్ మాకు అందింది. అండ్ ఈ సక్సెస్ ని మరింత పెద్దగా చేయాలి. మీరు అందరూ కలిసి ఆహాని సబ్స్క్రైబ్ అవ్వాలి. అండ్ డాన్స్ ఐకాన్ తో పాటు అన్స్టాపబుల్ 2 ని చూడాలి. మరికొద్ది సేపట్లో అన్స్టాపబుల్ 2 టీజర్ లాంచ్ కాబోతుంది. నేను కూడా వెయిట్ చేస్తాను. అండ్ బాలయ్య గారు, ఇంకా మీ రాక కోసమే అన్స్టాపబుల్ 2. సుమంత్ వెనక్కి రా కొంచెం. ఓకే, ఇటురారా. సో మా ఓంకార్ గారికి అండ్ యశ్ గారికి అండ్ మోనల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ వెరీ బెస్ట్ ఫర్ డాన్స్ ఐకాన్. సార్ ఇప్పుడు మీరు ఒక్కరు స్టేజ్ మీద ఉంటారు సార్, చాలా విషయాలు మాట్లాడుకుంటే. థ్యాంక్ యూ యశ్. ట్రైలర్ ని అద్భుతంగా డైరెక్ట్ చేసిన మా ప్రశాంత్ వర్మ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అన్స్టాపబుల్ 2 ని ఎలా అయితే ప్రోమో చేయాలో పర్ఫెక్ట్ డైరెక్టర్ మా ప్రశాంత్ వర్మ గారు అద్భుతంగా డైరెక్ట్ చేసి ప్రెజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అన్స్టాపబుల్ 2 ట్రైలర్ లాంచ్ టైం వచ్చేసింది. ఆహా CEO శ్రీ అజిత్ ఠాకూర్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
the teaser. Okay, please play. Depth of thinking, మారిపోవాలి. Once more, please. Wow, thank you. ఇది జస్ట్ ఒక చిన్న టీజర్ మాత్రం. ఈ ఇంటి విషయానికి వస్తే మీ ఇద్దరిలో ఎవరు అన్స్టాపబుల్స్? మీరు అండ్ వసుంధర గారు. అన్స్టాపబుల్ అంటే పేర్లో ఉంది కదా. అవును సార్. వసుంధర అంటే భూదేవి. మరి అటువంటి శరణవరాత్రుల సందర్భంలో మరి నా సభ అలాగే నా అదృష్టం ఎందుకంటే ముందు నన్ను భరిస్తుంది, తర్వాత కుటుంబాన్ని భరిస్తుంది. నా అన్ని విషయాల్లో కూడా అంటే ముందు పోవాల్సి వస్తుంది, అంటే మహిళల సాధికారం. సో దాంట్లో ఆవిడ సగం కంటే ఎక్కువ. వాడు లేనప్పుడు నా సినిమాలు లేకపోతే నాకు క్యాన్సర్ వస్తుంది, లేకపోతే నా మా ఇతర విషయాల్లో ఎప్పుడు వాటిలో ఎప్పుడు బిజీగా ఉంటాను. సో మిగతా విషయాలన్నీ దానిలో తీసుకొచ్చింది. కాబట్టి సో సార్ రచ్చలో అన్స్టాపబుల్ అయితే మేడం ఇంట అన్స్టాపబుల్. సార్ దసరా కాబట్టి మేము దసరా పంట కాబట్టి మీ ఇంట్లో ఎలా జరుగుతుంది సార్? ఏదైనా రిచువల్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా చేసేది దీపాలని పూజించడం. అలాగే 4 మూలాల నక్షత్రం అమ్మవారి సరస్వతి దేవి మూలాల నక్షత్రం మాకు సరస్వతి దుర్గా ఆ దుర్గా రూపాన్ని వాడిని అందరినీ అంటే ఒకటి నిస్వార్థంగా నాశనం కావాలని కాకుండా ఎప్పుడు మా నాన్నగారు నేర్పించిన సంస్కారం ఉంది. ఇప్పుడు అందరూ బాగుండాలి, సమాజ దేవుళ్ళకు నచ్చకుండా అన్నట్టు ఎప్పుడు అందరూ బాగుండాలి. అన్ని రంగాల వాళ్ళు ముఖ్యంగా మాకు గుర్తుకు వచ్చింది ఆ కలపతల్లి సినిమా చలనచిత్ర రంగం. కాబట్టి ముందు చలనచిత్ర రంగం, అలాగే చలనచిత్ర రంగం ద్వారా మేము తీసే ఎన్నో సినిమాలు వివిధ సందేశాలతో అంశాలతో సినిమా చేయడం, మరి ప్రజలకి సందేశాలు ఇవ్వడం, వాటి ప్రభావం వాళ్ళ మీద ఉండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నాన్నగారి పేరు వచ్చింది కాబట్టి మీరు చూసినటువంటి నాన్నగారు అన్ని సినిమాలు మీకు బాగా ఎన్నో సినిమాలు చేశారండి. కాబట్టి ఒక సినిమా కాదు, ఎన్నో నేపథ్యాల్లో పౌరాణికాలు కానివ్వండి, జానపదాలు కానివ్వండి, మిగతా సాంఘిక చిత్రాలు వివిధ నేపథ్యాల్లో అన్ని సినిమాలు అన్ని ఏ పాత్ర ఇచ్చినా ఆయన అన్స్టాపబుల్. సార్ అంటే మీరు ఒక యాక్టర్ గా, ఒక పొలిటీషియన్ గా, ఇప్పుడు ఒక హోస్ట్ గా కాకుండా ఒక గురువు, ఒక దైవంగా ఎప్పుడు భావిస్తానండి. అలాగే దాంతో ముఖ్యంగా ప్రేక్షకుడు వాడు నాన్నగారు చేసినట్టు నిర్మాతల మీద నమ్మకంతో మరి ఎటువంటి సినిమా తీసినా నేను అన్ని నేపథ్యాల్లో సినిమా చేయడం జరిగింది. ఒక పౌరాణికం, జానపదం ఇవన్నీ కూడా అన్నింటినీ అభిషేకం చేసి ముందు ప్రజలు కోరుకునే దానికంటే కూడా మనం ఎప్పుడు ఒక 10 అడుగులు ముందు ఉండాలి అన్నది నాన్నగారు నాకు నేర్పిందంటే మనం ముందు ట్రెండ్ సెటర్. సో మనం చేసే ప్రయత్నం చిత్తశుద్ధితో చేసినప్పుడు తప్పకుండా అమ్మవారి తల్లి ఆశీస్సులు ఉంటాయి, విజయవంతం అవుతాయి ఆ సినిమాలు అన్న నమ్మకం. మూడోది నన్ను నేను ప్రేమించుకుంటాను ఎక్కువ. అంటే ముఖ్యంగా
ఒక్కొక్కరు అలవాటు లేకపోతే నియమనిష్టలు కానివ్వండి, మా క్రమశిక్షణ కానివ్వండి, అలాగే ఒక పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర యొక్క ప్రభావం అయితేనేమి, ఇట్లా రకరకాల కూడా ఒక చైర్మన్గా అయితే లేకపోతే ఒక ఎమ్మెల్యేగా అయితేనేమి, లేకపోతే నటుడుగా ఇవన్నీ ఇట్లా వివిధ రకమైన వ్యాపారాలు ఉండడంతో ఎలాంటి మైండ్ అంటే మనం అన్నట్టు డబుల్స్ మైండ్ అన్నట్టు అట్లా కాకుండా ఎప్పుడు అంటే నాన్నగారు ఎలాగైతే రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఆయన సినిమాలు నటిస్తూ కూడా సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో ఉండేవారు. అలాంటి అవకాశం మొదటి నుంచి నాకు కూడా కలగడం ఇవన్నీ కూడా కారణాలు. సార్ ఒక ట్రిక్కీ క్వశ్చన్ సార్, మీకు NBK 103 ఆ మూవీ టీం ఇష్టమా లేకపోతే ఆహా అన్స్టాపబుల్ టీం ఇష్టమా? అదే వాళ్ళు వీళ్ళు లేదు, తర్వాత మా భేదం లేకుండా అందరూ ఇష్టం. అందరు ఇష్టం. ఒక్క ఆన్సర్ చెప్పాలంటే సార్, ఒక్క ఆన్సర్ చెప్పాలంటే అటా ఇటా అంటే చూడండి సార్. సార్ మీరు హోస్ట్ కాబట్టి మీరు ఇప్పుడు హోస్ట్ చైర్లో కూర్చున్నారు అండ్ అవతల వైపు నుంచి గెస్ట్ ఒక పేరు చెప్తాను, వాళ్ళని ఏ క్వశ్చన్ అడిగితే బాగుంటుందని మీరు అనుకుంటారని చెప్పండి సార్. ఫస్ట్ గెస్ట్ చెన్న కేశవరెడ్డి. చెన్న కేశవరెడ్డి గారు వచ్చారు, మీ ఎదురుగా కూర్చున్నారు. ఆయన ఏ క్వశ్చన్ అడుగుతారు మీరు? తండ్రి నువ్వు కొడుకు నువ్వే కదా అని అడుగుతారు. సార్ అయితే అవతల వైపు నుంచి నరసింహనాయుడు గారు వచ్చి కూర్చున్నారు, ఆయన ఏ క్వశ్చన్ అడుగుతారు? అంతే అంతేనా సార్? ఓకే. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి నాయుడికి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి గుంటూరు అయితే వెళ్తాం, లేకపోతే అటు మా రాయలసీమకి సేపు అటు ఉభయ గోదావరి జిల్లాకి వెళ్తేమో, లేకపోతే అటు చిత్తూరు జిల్లాకి వెళ్తే మీరు ఏం నాయుడు గారు అని ఉంటారు. వెరీ నైస్ సార్. సార్ ఈ అన్స్టాపబుల్ 2లో మీ ఫ్రెండ్స్ అయిన చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్ గా చూడొచ్చు కన్నుల పండుగ. వాళ్ళ సమయభావాన్ని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి తప్పకుండా సార్. అన్స్టాపబుల్ 1 ఎక్స్పీరియన్స్ ఒక మాటలో చెప్పాలంటే చాలా బాగుంటుందండి. నాకు అంటే ముందుగా నేను సినిమా షూటింగ్ లాగానే ఫీల్ అయ్యాను. ఠాకూర్ గారు, అలాగే సీఎం గారు తెలివి బాబు గారు, వాళ్ళంతా సో అలా వాడు కూడా నాకు మొత్తం వచ్చింది జరుగుతున్న టైం. ఎందుకంటే సమయభావం అనేది నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది. ఒక ఆర్టిస్ట్ వస్తే ఆర్టిస్ట్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పక్కన పెట్టుకోవడం, వాళ్ళు వెయిట్ చేయించుకోకుండా, సో అదనేది అది ఎంతో బాగా ఆహ్లాదంగా ఒక సినిమా షూటింగ్ వేరు, ఇది ఒక ఇంటికి మనం ఒక అతిథిని పిలిచి అతిథి దేవో భవ అన్నట్టు వాళ్ళందరితో ఇంటరాక్షన్ అలా జరిగింది. సార్ ఇండియాలో ఎన్నో టాక్ షోస్ వచ్చాయి, కానీ IMDb రేటింగ్ ప్రకారంగా మన ఇండియాలో అన్ని టాక్ షోస్ నంబర్ 1 షో సార్. సో దాని మీద అమ్మ బొమ్ముడిగా నిలిచింది. సో ఇలా అనిపిస్తుంది మొదటి నుంచి కూడా ఇప్పుడు సంపత్ రాజు గారు ఉన్నారు, ఆయన వర్మ గారు ఉన్నారు, మొదటి నుంచి కూడా ప్రోమో నుంచి కూడా ఒక ఎక్స్పెక్టేషన్ మంచి ఒక అంటే పాజిటివ్ జనంలో ఏదో అద్భుతం జరగబోతాను. అండ్ అన్నీ అంతేకాకుండా అందరిని ఆవిష్కరించారు. మొదటి నుంచి చేస్తున్నంత కూడా కొంచెం ఉంటారు, రిజర్వ్ ఉంటారు. వాళ్ళని మనం కంఫర్ట్ జోన్లో తీసుకెళ్ళి వాళ్ళు జనం ఎక్స్పెక్ట్ చేయండి, వాళ్ళ ఊహించండి, వాళ్ళు అనుకున్నది వాళ్ళ దగ్గర నుంచి రాబెట్టుకుంటాం. వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, దాంట్లో వాళ్ళు అది కూడా టోటల్గా వాటిని ఫిక్స్ అయిపోతారు. వాళ్ళు అట్లా కాకుండా వాళ్ళు టోటల్గా డిఫరెంట్గా వాళ్ళు ఈ షోకి వచ్చే విషయం మర్చిపోయి, అది మెయిన్గా జనానికి ఎంత బాగా నచ్చింది. సో డెఫినెట్గా అన్స్టాపబుల్ 2 కూడా అంతకు మించి అంటే అన్ని షోలకి అన్స్టాపబుల్ టాక్ షో
సిటిజన్ అన్నాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఈ సెకండ్ సీజన్ కూడా ఫస్ట్ సీజన్ కి అమ్మ మొగుడుగా అజిత్ గారు ముందుగా అల్లు అరవింద్ సార్ బాగుంది. ఇప్పుడు ఇది సడన్గా విసురుతున్న బాణాలు ర్యాపిడ్ ఫైర్ లాగా తెలుసుగా మీకు చూసారు ముందు చెప్పినట్టు ఎప్పుడు ఆదరిస్తారు అన్నది మన నాన్నగారి దగ్గర నుంచి కూడా వస్తున్నది ఒక పరంపర. విజయదశమి శరన్నవరాత్రుల పర్వదినాల్లో రేపు విజయదశమి, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఈ ప్రాంగణంలో ఈ సభ జరుపుకోవడం కార్యక్రమం జరుపుకోవడం, అలాగే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు పుట్టిన ఈ జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడానికి తాత్కాలికంగా యాదృచ్ఛికంగా జరిగింది. ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా మరి నేను సెలవులకి మెడ్రాస్ వెళ్ళినప్పుడు కానీ అటు ఆయన రామగిరి ఇంటికి రావడం, నాన్నగారికి ఏదైనా ఆయన హోమియోపతి వైద్యుడు, ఆయన పేరు రాజమండ్రిలో ఆయన పేరు మీద ఒక ఆసుపత్రి కాలేజ్ కూడా ఉంది, హోమియోపతి కాలేజ్. అలాగే ఆయన మా అమ్మగారి దగ్గర చౌకగా వంటగదిగా వెళ్ళడం, టీ పెట్టుకుని అమ్మగారి చేత ఏమైనా చెప్పాలని కానీ ఒక చదువు, ఒక ఇంటి సభ్యుడిగా ఆయన సత్సంబంధం ఉండేది. అటువంటిది ఆయన అరవింద్ గారు అడగాలి ఇంటి మనిషిగా నేను ఆయన మాటలు గౌరవించి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఒకటేంటంటే ఎక్కువగా షూటింగ్లో ఏంటి మామూలుగా బయట ఇచ్చేది జనంతో మమేకం అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే రకరకాల కోణాలు మనిషిలో ఉంటాయి. ఆ మనిషి ఒక రకరకాల కోణాలు ఇందుకు చెప్పినట్టు ఆవిష్కరింపబడినప్పుడే ఏదైనా ఆ పని సత్ఫలితం సాధిస్తుందన్నది నా నమ్మకం. అటువంటిది అవకాశం ఈ రూపంలో రావడం, అది ముందుగా నేను ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ఒప్పుకోవడానికి నాకు స్ఫూర్తినిచ్చిందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఇక ఇవాళ చూసుకుని మన ప్రపంచం కూడా ఎంతో ముంచుకుపోతుంది. అందుకే కూడా నా వయసు గురించి చెప్పుడు మన దాకా 60 కూడా కాబట్టి 36 ఇస్తుంది. తీసుకే బాగుండదు, 14 బాగుండదు. ఏ విషయాలు ఇందాక కామెడీ ఆ చేసేవాడు ఎవరన్నాడు ఆయన చెట్టు కింద పడ్డా నేను కింద పడి పైకి లేచావు కదా, అది కింద పడితేనే మళ్ళీ పైకి లేచేది. అంటే అన్నింటినీ మనం సమానంగా తీసుకోవాలి, అన్నింటినీ పాజిటివ్గా తీసుకోవాలి. అది ఒకటి సక్సెస్ అప్పుడు ఉబ్బి తప్పి పిలవడం కాదు, కెరియర్స్లో కూడా మనం వాటికి ఒక మన కసిని పెంచేలా ఒక పట్టుదలతో మళ్ళీ కృషి చేసి మళ్ళీ మనం ముందుకు సాగాలి అన్న ఒక ధ్యేయంతో ఏ కార్యక్రమం తలపెట్టినా తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. మనం అందులో సత్ఫలితాన్ని సాధిస్తామని మరి ఈరోజు ప్రపంచం చూసిపోతుంది. మనం ఎప్పుడు ఒక ముందు నాన్నగారు ఎలాగైతే సినిమాలు ఆయన ముందు తీసేవారు, అంటే అప్పుడు జనరేషన్ కొన్ని పోయి కూడా సినిమాలు ఆడాల. సో అలాగే ఇప్పుడు ఇవాళ ప్రపంచం చూసిపోతుంది. ప్రపంచం థియేటర్లు టీవీలు దాటి మనం అరిచేస్తుంటే ఒక బటన్ నొక్కితే చాలు వినోదం మనం ముందుంటుంది. సో అటువంటిది మరి ఎన్నో రకాలుగా మా ఈ కార్యక్రమానికి ఒక అంటే అప్పుడు పాండమిక్ రావడం, కరోనా, ఆ కరోనా సమయంలో ఒక పక్క ఏంటో అంత యాదృచ్ఛికంగా అన్నట్టు నాకు ఇలా జరగడం, అంటే ఈ ప్రోగ్రామ్ కాకుండా సినిమా రెండు కూడా నాకు
రిలీజ్ కావడం, సీజన్ రిలీజ్ కాలేదు. ఎన్నో అవంతరాలను ఎదుర్కొని ఇది రెండు కూడా మీకు ఎంతో ఆహ్లాదాన్ని వినోదాన్ని అందించాయి. అలాగే ఒక సినిమా ద్వారా భక్తిని నాన్నగారు నిలబెట్టారు, భక్తిని నాన్నగారు కాపాడారు ఆయన చేసిన వివిధ పాత్రల ద్వారా. అలాగే అఖండ సినిమాతో తెలియని భక్తిని మళ్ళీ మేము చేసిన ప్రయత్నంతో ఆ పార్టీ పరమేశ్వరు ఆశీర్వదించారు. ఆది దంపతులు అంటే తల్లిదండ్రులు ఆశించారు. ఆగస్టు వాడితే జగత మిత్రులు ఉండే పార్టీ పరమేశ్వరంతో మంచి టీం యొక్క కలయిక ఎంతో ఆరోగ్యకరమైంది ఇప్పుడు. ఎందుకంటే ఒక్కొక్క పాత్ర అంటే యాక్టింగ్ అంటే ఒట్టి నవ్వడం, లేకపోతే అరవడం, లేకపోతే ఒకటి తృప్తిపరచడానికి ఒక నవ్వు కాదు. యాక్టింగ్ అంటే ఒక ప్రవేశం, ఒక పాత్ర యొక్క ఆత్మలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఆ పాత్ర యొక్క అనుభవాలు ఏంటో మనకు తెలియదు. సో అలా ఇప్పుడు చూస్తే ఈ ప్రపంచం కూడా ఒక వేదిక. షేక్స్పియర్ అన్నట్టు మనందరూ అందులో నటు ఎవరు పాత్ర ఎవరు బాగా పోషించారంటే వాడు పురోగతి చెందుతాడు అన్నది దాని చాలా అంశం. సో అలా ఇట్లా అవకాశం రావడం మళ్ళీ ఇప్పుడు ఈ అన్స్టాపబుల్ సీజన్ 2 అన్స్టాపబుల్ 2 ఈ మళ్ళీ ప్రారంభించాం. మరి డెఫినెట్గా నేను అన్నట్టు మొదటి సీజన్ దాన్ని ముందుగా వస్తుంది. వినిపిస్తున్న అభిమానమే నాకు శ్రీరామ్ నచ్చిగా భావిస్తాను. నేను ఎంత సంపాదించాను మన జీవితం అంటే నేను దానికంటే కూడా ఎక్కువ నా అభిమానులు సంపాదించాను. ఆ ఆనందం, ఒక తృప్తి, ఇంకా ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది, ముగింపు కాదు. ఈ యొక్క ఏదైతే ఈ కొత్త ఈ యొక్క మాధ్యమంలోకి నేను అడుగు పెట్టానో సినిమాతో పాటు సినిమాలో ఒక పక్క చేసుకుంటూ ఈ మాధ్యమంలో కొత్తగా అడుగు పెట్టాను. దీనికి ముందు ముందు ఇంకా ఎన్నెన్నో ప్రయత్నాలకు నాకు ఒక స్ఫూర్తి ప్రదాత ఈ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ అన్ని సహాయ సహకారాలు ముఖ్యంగా మా సంగ్రహించి నాకు తెలియజేయడం, దాన్ని మేము ఇంకా దాన్ని పాలిష్ చేసి దాన్ని ఇంకొంచెం బెటర్మెంట్ చేయడం. సో ఇలా అందరూ కలయికి ఏదైనా సినిమా చేతులు కలిస్తేనే చప్పుడవుతుంది. కాబట్టి అందరూ కలయికే ఈ యొక్క ఈ యొక్క దానికి విజయానికి కారణం. అందరూ కూడా ప్రేక్షకులకి నేను ప్రయత్నించిన, నేను అడిగేసిన ఈ రంగంలో ఈ భాషలో కూడా నా ఈ ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదించి ఘన విజయం చేసిన ఘనత మీ ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. మరొకసారి ఈ అదొక సినిమా ఇప్పుడే డైలాగ్ రిలీజ్ చేశాను. సో ఇలాంటి అన్నిట్లో వాళ్ళు విజయం సాధించాలి. ఎందుకంటే ఒక మంచి టీం కాబట్టి వాతావరణం కాబట్టి వాళ్ళ ధ్యాస వాళ్ళ ధ్యానం కాబట్టి వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ అందరూ కూడా విశేషమైన భోగభాగ్యాలు అలాగే సంపూర్ణ ఆయుష్ ఆయుర్దాయుగాలు భోగరాలు యొక్క అనుగ్రహం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మా కోసం
తెలుగు నుండి బాలయ్య అని పిలుస్తాడు నన్ను బాల గోల తాత అని పిలుస్తాడు అల్లది గోల తాత మీకు ఆన్సర్ వచ్చింది ఎక్కువ లాభం తెలిసిపోతుంది. ఓకే, సో పాపం పసివాడు అనే ఒక ఒరిజినల్ మూవీ ఆహాలో రాబోతుంది. కానీ గాయత్రి అండ్ శ్రీరామ్ చంద్ర ఆన్ స్క్రీన్ ప్లీజ్. Papa Pasuadu on the screen, please. వావ్, శ్రీరామ్ చంద్ర ఇంట్రొడక్షన్ ముందుగా జై బాలయ్య, జై జై బాలయ్య అక్కడ స్టార్ట్ చేస్తే కొంచెం ధైర్యం వస్తుంది. రీసెంట్ గా ఇండియన్ ఐడల్, తెలుగు ఇండియన్ ఐడల్ లో యాంకరింగ్ చేస్తున్నప్పుడు బాలయ్య గారు కొంచెం టైం స్పెండ్ చేసే అవకాశం వచ్చింది. అక్కడ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని, నా ఇన్స్పిరేషన్స్ కొన్ని బాలయ్య గారు షేర్ చేస్తున్నాను. సార్, మీ పర్సనాలిటీ, the way you are, that is what I love, sir, and that is the biggest inspiration. నేను ఎక్కడికైనా అలా అన్కండిషనల్ గా ఉండాలి, మనసులో ఏది ఉంటే అది మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నాను సార్. మిమ్మల్ని చూసిన తర్వాత అది కొత్త పాయింట్ నేర్చుకున్నాను సార్ నేను నుంచి. అండ్ నేను 2010లో తెలుగు హిందీ ఇండియన్ ఐడల్లో పాటలు పాడుతున్నప్పుడు నాకు బాలయ్య బాబు గారు సపోర్ట్ చేశారు. ఆయన ఆశీర్వాదంతో నేను ఒక సింగర్ అయ్యాను. ఇవాళ నేను ఫస్ట్ ప్రాజెక్ట్ సార్ వెబ్ సిరీస్ చేశాను. Thank you so much, sir. And 90s లో మీ సినిమా నారీ నారీ నడుము మురారి, ఆ సినిమాలో ఎలా అయితే నిజోష గారు, శోభన గారు మిమ్మల్ని ముద్దుటిపై పెట్టారు, ఇందులో మా వెబ్ సిరీస్ లో గాయత్రి, విద్య అండ్ రాశి ముగ్గురు అమ్మాయిలు స్టోరీ అబౌట్ క్రాంతి. మనందరిలో క్రాంతి ఎప్పుడో అప్పుడు ఉన్నాడు, ఉంటాడు. ఆ కన్ఫ్యూజన్, పెళ్లి కాకముందు ఒక అబ్బాయి ఏదైతే కన్ఫ్యూజన్ లో గురవుతాడు, ఆ కన్ఫ్యూజన్ పేరు క్రాంతి. అండ్ ఆ క్రాంతి క్రాంతి అండ్ పాపం పసివాడు is all about that. And thank you so much for this wonderful opportunity, Ahaki and Yuvarni Garki and Ajit Thakur garu. Thank you so much, love you Ajit, for this wonderful opportunity. Vasu garu, Sridevi, thank you so much. ఈ వెబ్ సిరీస్ మీరందరూ కూడా చూసి నన్ను ఒక యాక్టర్ గా కూడా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అని చెప్పి తప్పించుకోవద్దు. ఐ నో యూర్ వండర్ఫుల్ సింగర్ అండ్ బాలయ్య బాబు గారు కూడా మీ సింగింగ్ అంటే చాలా ఇష్టం. సో మా బాబు గారి కోసం మీరేమంటే పాట బాగుంటుంది సార్. ఒక 4 లైన్లు భైరవ్ ఇప్పుడు సినిమాలో మీ ఫేవరెట్ సాంగ్ సార్. నా ఫేవరెట్ సాంగ్ సార్. శ్రీ తుంగుర నారద నారామృతం శ్రీ తుంగుర నారద నారామృతం స్వరరాగ రసమావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం. శివుని రూపాలు భూమికి దీపాలు స్వరం పద విహంబరం కలిసిన శ్రీ తుంగుర నారద నారామృతం స్వరరాగ రసభావతాళాన్వితం.
Fantastic, bro. Wishing you all the very best for Papa Paswadu. We have Balu Gari Talkies team also. We request you to come on stage, sir. Balu Gari Talkies, the new original film with its coming on AHA very, very soon. Motion poster. Can we have the motion poster on the screen, please? Can we have the motion poster of Balu Gari Talkies? లే తినగా అది టాకీస్లో అడిగాల దానికి జనాలు రాదు కట్టబెట్టి చూడతాం వెళ్ళాలి టాకీస్ జోలికి వస్తే पैसा वसूल सुपर शॉट అందరికీ నమస్కారం. నా పేరు శివ. ఆహా ఒక సినిమా చేసాం బాలయ్య టాకీస్ అని. సార్ మా సినిమాలో థ్యాంక్స్ టు ఆహా అండి. చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇది. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి ఏకైక సంస్థ అండి ఇది. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి ఏకైక సంస్థ ఇది ఆహా. చిన్న లేదు పెద్ద లేదు, కంటెంట్ నచ్చితే వెళ్ళిపోతూ ఉంటారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఆహా ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. అండ్ ప్రశాంత్ వర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. బాలకృష్ణ అభిమానులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇదే విజయవాడలో నేను చలసినట్టు సినిమా చూశాను. అప్పుడు విపరీతమైన ఫ్యానిజంతో ఊగిపోయాను. దాని తర్వాత బాలకృష్ణ గారితో అన్స్టాపబుల్ 1 ప్రోమో చేసే అవకాశం దొరికింది. ఆ ప్రోమోలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. ఫస్ట్ డే షూట్ చేస్తున్నప్పుడు సార్కి కాలు లైక్ బెనికింది, విపరీతమైన పెయిన్ ఉంది. సెకండ్ డే షూట్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది అనే సిచ్యువేషన్లో మహా టీం వాళ్ళందరూ కూడా సార్ని ఇబ్బంది పెట్టద్దు, ఎంత లాస్ అయినా పర్లేదు అన్నారు. నేను వాళ్ళ మేనేజర్కి ఇన్ఫార్మ్ చేశాను, సార్ ఇలా షూట్ క్యాన్సిల్ అయితే కనుక నాకు 10 lakhs రూపీస్ లాస్ అవుతుంది సార్ అని చెప్పి. అది బాలకృష్ణ గారు తెలిసి మనకి ఎంత ఇబ్బంది అయినా పర్లేదు, మన వల్ల వేరే వాళ్ళకి ₹1 కూడా లాస్ అవ్వకూడదు అని చెప్పి ఇమీడియట్ గా విపరీతమైన పెయిన్ తో కూడా నెక్స్ట్ డే షూటింగ్ చేశారు. దాంతో ఆయన మీద గౌరవం నాకు అందరికీ పెరిగిపోయింది. షూట్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు సార్ మానిటర్ ఒకసారి చూడండి సార్ ఎలా వచ్చింది షార్ట్ అంటే కనుక లేదు మీ మీద నమ్మకం ఉంది మీరు చేయండి అన్నారు. సో ఒక డైరెక్టర్కి అది చాలా చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సో మచ్. అండ్ అన్స్టాపబుల్ 2 అనేది ఫస్ట్ ప్రోమో చేసినప్పుడే బాలకృష్ణ గారు లుక్ అదిరిపోయింది. నాకు సోషల్ మీడియాలో బోల్డ్ మెసేజెస్ వచ్చినాయి, మీకు ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు మీ అకౌంట్లో వేసేస్తాము, బాలకృష్ణ గారికి సినిమా చేయండి అని. అలాంటిది ఇంకా దానికి ఎపీస్ అవార్డ్స్ అని ఆల్మోస్ట్ యాక్ట్స్ లో ఆస్కర్స్ రేంజ్ అవార్డ్ అనమాట అది. సో అన్స్టాపబుల్ 1 ప్రోమోకి అవార్డ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ అన్స్టాపబుల్ 2 చేస్తున్నాం అన్నప్పుడు ఆయనకి ఒక కొత్త లుక్ ఇవ్వాలి, ఒక నెక్స్ట్ లెవెల్ చూపించాలి అని చెప్పి మా టీం అంతా చాలా వర్క్ చేశాము. సో ఫైనల్ గా అల్లు అరవింద్ గారు అండ్ అజిత్ గారు అండ్ ఆహా టీం బడ్జెట్ విషయం మీరు ఏం ఆలోచించకూడదు, ఎంత బడ్జెట్ అయినా పర్లేదు, ఒక ఆయన సినిమా రేంజ్ కన్నా మించి ఉండాలి అని చెప్పి అన్నారు. దాంతో ఈ లుక్ డిజైన్ చేసామండి. ఎలా ఉంది లుక్?
అందరికీ చాలా చాలా బాగా నచ్చింది. ప్రోమో అద్భుతంగా వచ్చింది. మీరు చూసిన జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. ఒక 2 days లో ఒక ఫుల్ ప్రోమో రిలీజ్ అవుతుంది. అండ్ అన్స్టాపబుల్ 2 అనేది మెయిన్గా అన్స్టాపబుల్ ఎందుకు సక్సెస్ అయింది అని నేను బిలీవ్ చేశాను అంటే కనుక బాలకృష్ణ గారి వేరే యాంగిల్, అంటే ఆయనలో ఉన్న హ్యూమర్ కానీ ఆయన ఇది కానీ అదంతా కూడా మీకు చూసే అవకాశం జరిగింది. దాంతోపాటు నేనే అన్స్టాపబుల్ అని ఎప్పుడు చెప్పలేదు, మీరందరూ కూడా అన్స్టాపబుల్ అవ్వచ్చు. మీలో ఉన్న ఆశయం గట్టిగా ఉంటే కనుక మీరందరూ కూడా నాలా అన్స్టాపబుల్ అవ్వచ్చు అని చెప్పి ఆయన ఒక మెసేజ్ డెలివర్ చేశారు అన్స్టాపబుల్ తో. అది అందరికీ బాగా డెలివర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ నాకు అన్స్టాపబుల్ 2 చేసే అవకాశం ఇచ్చినందుకు. సో హోప్ఫుల్లీ అన్స్టాపబుల్ 3 కూడా నన్ను పిలుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మహా టీం వారికి, బాలకృష్ణ గారికి, అందరికీ థ్యాంక్ యూ విజయవాడ. థ్యాంక్ యూ. Yours and Sridevi garu, we request you to come forward and speak, please. मैं आता हूँ, आइए बाहर से खाना है. Hello Vijayawada. I just want to say one thing. Summer season, rainy season, winter season ellano. Idi mana Balaya unstoppable season. Season 1 ante this is going to be at another level. Better than the best అనుకోండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన బాలకృష్ణ గారికి, పొలిటీషియన్స్, డిగ్నిటరీస్, మీడియా పీపుల్ అందరికీ వాట్ అండ్ ఎనర్జీ. అసలు ఈ ఎనర్జీ చూసి వావ్ అనిపించింది. మరి మన బాలకృష్ణ గారు వస్తే ఈ మాత్రం ఎనర్జీ మినిమం ఉండాలి కదా. థ్యాంక్ యూ సో మచ్. అన్స్టాపబుల్ 2 మీ ముందుకు వస్తుంది. మీరు ఆల్రెడీ చూసారు ఆహాలో ఇంకా చాలా కాంటెంట్ వస్తుంది. ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మిమ్మల్ని కాంటెంట్తో ఒక వర్షన్ చూపిస్తున్నాం మేము. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దట్ కాంటెంట్ అండ్ ఎంకరేజెస్ టు డూ అ లాట్ మోర్. థ్యాంక్ యూ. Thank you so much. Thank you so much to Mata Pasi garu team. Thank you so much to Balu garu. Thank you so much.